ప్రజలందరికీ నమస్కారం. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఏవైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారన్నమాట. అందులో ఆసరా చేయుత పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి. అయితే చాలామందికి అయితే ఏవైతే అక్టోబర్ నెల డబ్బులు పడలేదో ఎవరు కూడా కంగారు పడవలకండి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే నవంబర్ 25 నుండి 13లో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడతాయి. ఒకవేళ నవంబర్ నెలకు సంబంధించి కూడా డబ్బులు అనేవి ఇలానే జరుగుతాయి. అంటే మళ్ళీ నవంబర్ నెలకు సంబంధించి కూడా డబ్బులు అనేవి టైంకు పడనట్లయితే మరలా చూసుకున్నట్టయితే డిసెంబర్ 25 నుండి వెళ్ళి మళ్ళీ అప్పుడు అయితే అట్లా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నెల డబ్బులకు సంబంధించి కూడా ఇది సహజమే. చాలామందికి అయితే ఇలా కొంతమందికి అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట. మంత్లీ పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే సో చాలామంది అయితే ఒక 4016 రూపాయలు కానీ ఇవ్వచ్చు, 6016 రూపాయలు కానీ ఇవ్వచ్చు. పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు పెన్షన్ అనేది పెంపు చేస్తామని అయితే మనకు జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ ఇవ్వచ్చు. అంటే జూబ్లీ హిల్స్లో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మొన్న ఈ యొక్క ఎలక్షన్స్ అయితే ఉప ఎన్నిక అనేది అయితే జరిగిందన్నమాట. సో ఈ యొక్క ఉప ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కానివ్వచ్చు, దివ్యాంగులకు కానివ్వచ్చు, వికలాంగులకు కానివ్వచ్చు, మహిళలు ముఖ్యంగా 2500 రూపాయలకు సంబంధించి పబ్లిక్ టాల్క్ అనేది అయితే మామూలుగా లేదన్నమాట. సో ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవిలో పడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ 2 గ్యారెంటీలు అయితే మనకు త్వరలోనే అమలు చేయబోతున్నట్లు కొన్ని వార్తలలో కూడా వినిపిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఏవైతే మహాలక్ష్మి స్కీమ్ 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, పెన్షన్ అనేది 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేది పెంపు చేస్తామంటే మనకు చూసుకున్నట్టయితే జగ్గారెడ్డి గారు కూడా మనకు ఒక హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట. మరి మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కూడా త్వరలోనే అమలు చేస్తామంటే మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆ యొక్క పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి చూడాలి ఎప్పటి వరకు అయితే ఈ యొక్క మరి ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి అయితే 2 సంవత్సరాలు అయితే కావాల్సిందనమాట. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఒక భారీ సభ అయితే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క ర్యాలీలో కూడా మనం చూసుకున్నట్టయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది. అంతకన్నా ముందే మనకు మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు అనేవి అమలు చేస్తారా లేదా చూడాలన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు అనేవి త్వరగా అమలు చేసి పెన్షన్దారులకు కూడా 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేది పెన్షన్ అనేది కూడా త్వరగా పెంపు చేస్తే ఎంతో బాగుంటుంది అన్నమాట. ప్రజలందరూ కూడా కానివ్వచ్చు, ఇటు మహిళలు కూడా కానివ్వచ్చు, ప్రభుత్వం సైడ్ అయితే మనకు కొంచెం పాజిటివ్ సైడ్స్ అయితే ఉండడమే జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్లోనే మనకు మొత్తం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఘన విజయం అనేది కూడా సాధించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు. సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇప్పటికే పాజిటివ్ సైడ్స్ అనేది పోవాలంటే ఖచ్చితంగా కూడా పెన్షన్ అనేది పెంపియాలి. మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు అనేది కూడా ఇప్పుడు మహిళలు చాలా వరకు అయితే ఒత్తిడి అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మరి త్వరగా ఈ యొక్క ఏవైతే అమలు చేస్తాయి అన్నమాట త్వరగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏవైతే మరి ఈ యొక్క స్కీములకు సంబంధించి కూడా మనకు త్వరలోనే పట్టాలు ఎక్కనున్నట్లయితే తెలుస్తుంది. మరి చూడాలి, ఇక మీకు ఖచ్చితంగా కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే, ధన్యవాదములు.